నాకు కూడా లేదా, నాకు ఇప్పుడు అర్థమైంది. హాయ్ హలో వెల్కమ్ టు అశ్రిత వ్లాగ్స్. సో మెల్లిమెల్లిగా లొకేషన్ ఎత్తుక్కుంటూ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాను. అయ్యో ఎక్కడో చెప్పలేదు కదా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మౌంట్ పిలాటస్ లూజన్. సో మౌంట్ పిలాటస్ లైక్ టాప్ ఆఫ్ ది మౌంటైన్, మంచి స్టన్నింగ్ బ్యూటిఫుల్ వ్యూస్కి, ఇంకా హైకింగ్కి, ఇంకా సమ్ యాక్టివిటీస్కి, అండ్ మోస్ట్లీ స్లాంటెడ్ కోక్వీల్ రైల్వేకి ఫేమస్. అండ్ నేను ఇక్కడ కొన్ని ఇన్స్టా రీల్స్లో చూసి సేవ్ చేసుకొని మరీ వచ్చాను. సో ఇక్కడ నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నది టోబోగన్ రైడ్. అది ఎలా అయినా యాక్టివిటీ చేయాలనుకొని వచ్చాను. సో ఆ యాక్టివిటీకి వెళ్ళాలంటే ముందు కేబుల్ కార్లోకి వెళ్ళాలి. సో కేబుల్ కార్లోకి వెళ్ళాలంటే ముందు టికెట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ 2 టికెట్స్ లైక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టికెట్స్ ఉన్నాయి. సో మనకు కావాలంటే మనం అడ్వాన్స్గా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని రిసిప్ట్ చూపిస్తే ఇక్కడ ఆన్లైన్ టికెట్స్ ఇస్తారన్నట్టు. నాకు తెలియకుండా నేను ఆన్లైన్ టికెట్స్ వైపు వెళ్ళాను. బట్ అక్కడ వాళ్ళు చెప్పారు ఆపోజిట్ సైడ్ ఆఫ్లైన్ టికెట్స్ ఇస్తున్నారని. అండ్ మనం టికెట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు ఫస్ట్ స్టాప్, సెకండ్ స్టాప్, థర్డ్ స్టాప్ అని. సో నేను సెకండ్ స్టాప్కి తీసుకున్నాను, ఎందుకంటే నేను ఆ రైడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని. అండ్ దీస్ ఆర్ ద టికెట్స్. యాక్చువల్లీ నేను 7 డే పాస్ కొని వస్తాను అనుకున్నాను, కానీ రాలేదు. సో ఇది వచ్చేసి 44 francs. సో ముందు కేబుల్ కార్ ఉంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా. సో ఇది మన టికెట్. మనం రిటర్న్ మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చే వరకు ఆ టికెట్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ అమ్మాయి స్కాన్ చేసి వెళ్తుంది కదా, సో అలానే టికెట్ స్కాన్ చేసేసి కేబుల్ కార్ లోపలికి వెళ్ళొచ్చు. సో జనరల్లీ ఎవరైనా ఫ్రెండ్స్ అలా వస్తే మ్యాక్సిమం 4 మెంబర్స్ ఎక్కొచ్చు. బట్ నేను ఒక్కదాన్నే వచ్చాను. అండ్ ఇంకా అక్కడ ఎవరు ఎక్కడానికి లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే ఎక్కేసాను. నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేసేయండి, చాలా ట్యాన్ అండ్ టైర్డ్నెస్. యాక్చువల్లీ ఏంటి అంటే కొంచెం ముందు రావాల్సిందే నేను ఇక్కడికి, బట్ లేట్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాను. లైక్ ఆ రోజు చాలా కోల్డ్ అయింది అండ్ కొంచెం థ్రోట్ పెయిన్ కూడా ఉండే. ముందు రోజు మేము ఇంటర్ లెక్కన వెళ్ళాము. సో అందువల్ల మళ్ళీ లేట్ నైట్ వచ్చేసరికి చాలా అలసిపోయినట్టు అనిపించింది. సర్లే ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ బోర్ వచ్చేస్తుంది. లైక్ వెళ్ళాలా వద్దా అని అనుకున్నాను. సరే 7 డే పాస్ ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా లేట్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాను. బాదెన్ టు జూరిక్ టు లూజన్. సో అలా లూజన్ వచ్చేసరికి 2:30 PM అయిపోయింది. టిక్లీస్ వెళ్ళినప్పుడు కేబుల్ కార్లో ఎక్కినా కానీ అప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు. ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నా మొత్తము ఒక్క కేబుల్ కార్లో. పక్కన అన్నీ పోతున్నాయి కానీ కొంచెం భయం వేస్తుంది కదా ఒక్కదాన్ని ఉంటే. కానీ వ్యూ అయితే అదిరిపోయింది. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా. దిస్ ఈస్ ద వ్యూ. వావ్. ఎంత బాగుంది కదా వ్యూ, నాకైతే చాలా నచ్చింది. అలా నేను మీదకి వెళ్తూ ఉంటే ఇంకా బాగా కనిపిస్తూనే ఉంది వ్యూ. కథం డోర్స్ క్లోజ్ అయినాయి. పోతా చూడు, మళ్ళీ పోతుంది. నా ఫ్రెండ్స్ ఏం చూస్తారు, వ్యూ చూపిస్తాం. పంపి 3 స్టాప్స్ అని చెప్పాను కదా. సో ఇందాక వచ్చింది ఫస్ట్ స్టాప్ అన్నట్టు. సో ఇక్కడ ఇదంతా ఏంటి అంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పిక్నిక్ జోన్ అన్నట్టు. సో మోస్ట్లీ లైక్ ఫ్యామిలీస్ అందరు ఇక్కడే స్టాప్ అయిపోతారు. అండ్ సెకండ్ వచ్చేసేది మన స్టాప్ టోబోగన్ రైడ్ కోసం. అండ్ థర్డ్ వచ్చేసి టాప్ ఆఫ్ ది మౌంటైన్ మౌంట్ పిలాటస్. మనకు కావాలనుకుంటే మనం సెకండ్ స్టాప్లో దిగి కూడా థర్డ్ స్టాప్కి టికెట్ తీసుకోవచ్చు. అబ్బా, చెవులు మూసుకుపోయి ఇప్పుడే తెలుసుకున్నాయి. వెనక చూస్తున్నారు కదా మొత్తం ఎట్లుందో. ఇదేంది టైం లాగింది, నాదే ఆగిందా? లే
పక్కన వాళ్ళది కూడా ఆగింది. స్టార్ట్ అయింది మళ్ళా. వెనుక చూస్తున్నారు ఎట్లుందో. ఈ ఫ్రంట్ కెమెరాలో జూమ్ చేయడానికి రాదు. వ్యూ బీప్స్తా ఏమన్నా ఉందా? నార్మల్గా అందరు అంటారు కదా ఏదన్నా బాగుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అనేది. సేమ్ నాకు అలానే అనిపించింది. నేను ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను, బట్ అంతగా కనిపించకపోవచ్చు. బట్ ఎంత బాగుందంటే నిజంగా నా 2 కళ్ళు సరిపోలేదు ఆ వ్యూ చూడడానికి. యాక్చువల్లీ నడిచే వాళ్ళు నడవచ్చు కూడా. అమ్మో నేనైతే అంత నడవలేను. వీళ్ళు నడుస్తున్నారు చూడండి. ఇక్కడ వే ఉంది కింద నడవడానికి, మొత్తం జిగ్జాగ్ వే. సైకిల్తో రావచ్చు, లేదా సైక్లింగ్ చేయొచ్చు, లేదా నడవచ్చు. అక్కడైతే ఒక 2 కార్లు ఉన్నాయి. కార్లు కూడా రావచ్చు లేదో నాకు తెలియదు, బట్ 2 అయితే ఉన్నాయి. వ్యూ అయితే జస్ట్ అండ్ ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఇక్కడే కావచ్చు నేను దిగాల్సింది. అడిగి దిగుదాం. స్విట్జర్లాండ్లో ఎక్కడ ట్యాప్ వాటర్ కనిపించినా ఏ భయం లేకుండా తాగొచ్చు. సో అవన్నీ డ్రింకింగ్ వాటరే. ఇదే మన సెకండ్ స్టాప్. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది థర్డ్ స్టాప్ పిలాటస్. సో మనం ఇక్కడ మన రైడ్ కంప్లీట్ చేసుకొని థర్డ్ స్టాప్కి వెళ్ళొచ్చు. సో అదైతే ప్లాన్. సో ఫస్ట్ రైడ్ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికైతే వెళ్దాం. అండ్ ఇక్కడ కౌస్ లాగా ఉంది కదా, సో ఇదే స్లైడర్ ట్రాక్ టొబోగన్ రైడ్ కోసం. అండ్ అక్కడ కార్నర్లో ఒక హౌస్ ఉంది కదా, అదే రైడ్ డెస్టినేషన్. సో మొత్తం మీ రైడ్ వచ్చేసి లైక్ 1.5 కిలోమీటర్స్ అండ్ 3 to 5 minutes పట్టిద్ది. సో అండ్ మనకి ఇక్కడ జూమ్ చేస్తే ఆ రైడ్లో మనకు ఒక హ్యాండ్లర్ ఉంటుంది. ఫ్రంట్ పుష్ చేస్తే ఫార్వర్డ్ అండ్ బ్యాక్ వేస్తే స్లో అండ్ స్టాప్. మనమే కంట్రోల్ చేసుకోవాలి. భయం ఏమి ఉండదు, చాలా ఫన్ అండ్ ఎంజాయ్ ఉంటుంది. రైడ్ ఎంజాయ్ చేద్దామని వస్తే కాళ్ళు నొప్పులు, ఆయాసం వస్తున్నాయి. అమ్మా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ మధ్య రీల్స్లో కొన్ని రీల్స్ చూసిన. ఎమోషనల్, పీస్ఫుల్, మెంటల్ హ్యాపీనెస్ కోసం పోదామని హైకింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఫిజికల్ ఫిట్నెస్ లేదని చెప్పడం నాకు కూడా లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. లేకపోతే చూసిరు కదా అంత పెద్ద కొండ ఎట్లా ఎక్కుతున్నానో ఏమో. ఫైనల్లీ రీచ్ అయినా. సో ఇదే ప్లేస్. ఇక్కడే మన బ్యాగ్స్ అవి పెట్టుకొని టికెట్ తీసుకొని రైడ్కి వెళ్ళాలి. సో ఇవే ఫ్రీ లాకర్స్ అన్నట్టు. సో రైడ్ చేయడానికి బ్యాగ్స్ కానీ, ట్రైపాడ్స్ కానీ, మొబైల్స్ కానీ ఏవి నాట్ అలౌడ్. సో మనం తెచ్చుకునే అన్నీ ఇందులో లాకర్లో పెట్టుకొని లాక్ వేసుకొని ఓన్లీ కీస్ తీసుకొని వెళ్ళిపోవడమే. నేను ఆ రోజు జాకెట్ వేసుకున్నాను. సో నా జాకెట్లో మొబైల్ పట్టింది కాబట్టి నేను మొబైల్ పెట్టలేదు, నార్మల్గా బ్యాగ్ ఒకటి పెట్టేసి వెళ్ళాను. సో ఇదే రైడ్. చాలా పెద్ద క్యూ ఉండే. ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేసాము. నాకు వీడియో తీసుకోవాలని చాలా ఉండే, కానీ మొబైల్స్ నాట్ అలౌడ్. నాకు ఇండియన్స్ పరిచయం అయ్యారు లైన్లో, సో వాళ్ళని తీయమన్నాను. You can sit down too. Yeah. All three of us. Yeah. Bye. రైడ్ అయిపోయింది, చాలా బాగుంది.
వచ్చేటప్పుడు వీడియో తీయనీయలేదు, కానీ వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చంట. వెళ్ళేటప్పుడు మనమేం రెడీ చేయాల్సిన అవసరం లేదు. సో అదే తీసుకెళ్ళిపోతారు లాక్కొని, వెనక దాన్ని కట్టేస్తారు. సో వెళ్ళాలన్నట్టు. ఇప్పుడు మళ్ళీ పైనకి వెళ్ళి ఫోటో కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళాలి. See you all in next vlog.